ఏముందన్న పరలోక రాజ్యం అనేది ఆవగింజను పోలినటువంటి ఉపమానంతో పోల్చాడు. ఏది? పరలోక రాజ్యాన్ని. ఆమె 4వ చదువు వస్తారు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఏంటంటే ఇది పరలోక రాజ్యం అనేది పొల్లని పిండితో పోల్చాడు. 5వది 44వ వచ్చి చూద్దాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ఏంటంటే ఇది ధనమును పోలి ఉన్నది. 6వది మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న ఏంటంట ముత్యముతో పోల్చాడ. ఏమర్థం అవుతుందా? తర్వాత 7వది మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన ఏంటంటే ఇది పరలోక రాజ్యం దేంతో పోల్చాడు? వలతో పోల్చాడు. ఇదంతా కూడా ఏంటి? ఇదంతా దేవుడు చేసే బోధ. ఇప్పుడు వీళ్ళు చేసే బోధ ఎలా ఉంది? ఆచార బోధ. ఇప్పుడు ఈయన బోధ కంటే యేసుక్రీస్తు వారు చేసే బోధ ఎలా ఉందంటే భిన్నంగా ఉంది. ఆమె అయితే ఈ బోధ చేస్తుంటే శిష్యులకు కూడా అర్థం కాదు. అయ్యా, నువ్వు మాకు పరలోక రాజ్యం గురించి ఎందుకు మాతో ఉపమానంగా మాట్లాడుతున్నావని శిష్యులు అడిగారు. ఏమర్థం అవుతుందా? ఏమడిగారు శిష్యులు? నువ్వు మాకు ఉపమాన రీతిగా ఎందుకు చదువుతున్నావు దేవుడు పరలోక రాజ్యాన్ని? డైరెక్ట్ గా వాక్యం చెప్పొచ్చుగా అని దేవుడు అడిగాడు, శిష్యులు అడిగారు. ఇప్పుడు దానికి దేవుడు ఏమన్నారో చూడండి ఒకసారి. 13వ అధ్యాయంలోనే 10వ వచనం చూడండి ఒకసారి. తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట నీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని. ఎవరికంట ఈ పరలోక రాజ్య ఈ మర్మాలన్నీ ఎరుగుట ఎవరికి అనుగ్రహించబడింది? శిష్యులకు మాత్రమే తెలియజేయాలి. ఏమర్థం అవుతుందా? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదని డైరెక్ట్ గా వారికి చెప్పేశాడు. ఎందుకు? వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళ జీవితాలు మారవు. ఎంత చెప్పినా అంటే వీళ్ళ యొక్క సీడ్ ఎక్కడుందంటే పరలోక రాజ్యానికి వెళ్లే విత్తన మార్గంలో విత్తనాలు లేవు. వాడు వాళ్ళ యొక్క సీడ్ ఎలా ఉంది? ఎక్కడికి పోయే మార్గంలో ఉందంటే నరకానికి పోయే మార్గంలో ఉంది. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఏమర్థమవుతుందా? అంటే అపవాది కూడా దేవుడు వీళ్ళని ఈ యొక్క వీళ్ళని ఎన్నుకుంది ఎవరు? శాపకులుగా దేవుడు లేవీ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నారు. వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే మేము లేవీయులము అని చెప్పుకుంటున్నారు. ప్రతిదీ కూడా దేవుడు మాకు తెలియకుండా ఈ భూమి మీదకి రాడు, ఏది చేసినా సరే మాకు తెలుస్తుంది. కానీ వీళ్ళందరినీ దాటుకుని దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే యోహాను గారి దగ్గరికి వెళ్ళాడు. యోహాను గారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే నిజమైనటువంటి పరలోక రాజ్యానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం ఎలా తీసుకోవాలి అంటే మీకు ఇష్టం వచ్చినట్టు విధానంలో తీసుకుంటాం కాదు, దేవుడు చెప్పినటువంటి క్రమంలో నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన పరిచయం ఎవరికి చెప్పాలని దేవుడి ఉద్దేశం ఉన్నది? శిష్యులకి చెప్పాలి.
ఎందుకు? ఆయన తర్వాత ఉన్నటువంటి ఆయన యొక్క సంఘాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లే వ్యక్తులు ఎవరంటే శిష్యులై ఉన్నారు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క ఉపమానంతో పాటుగా దేవుడు మరొక కొన్ని ఉపమానాలు కూడా చెప్పాడు. దేని గురించి చెప్పాడంటే తండ్రి అని భూమి మీద సంబోధిస్తున్నాడు. ఏంటి? ప్రతిదానికి నా తండ్రి 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 అంటాడు. ఎవరి ముందు? వేళ ముందు. ఆమె అర్థమవుతుందా? వేళకు ముందు వీళ్ళకి ఏం డౌట్ వచ్చింది, నువ్వు ప్రతిదానికి నష్టాలు చేస్తున్నావు, గొప్ప కార్యాలు చేస్తున్నావు, సత్యాన్ని ప్రకటిస్తున్నావు, దేవుడు అని వాళ్ళకి డౌట్గా ఉంది. ఆమె నిజంగా నువ్వు ప్రతిసారికి తండ్రి తండ్రి సంబోధిస్తున్నావు కదా, మరి తండ్రిని మాకు కనపరచుమని వాడి శిష్యులు అడిగారు. అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేను ఎంతకాలం నీతో ఉన్నాను, పిలుపు నువ్వు నేను ఎవరో నువ్వు ఎరగవా అన్నాడు. అర్థమవుతుందా? అయితే వీళ్ళు కూడా అడిగారు. ఏమని అడిగారంటే నీ తండ్రిని మాకు చూపించు అని అడిగారు. అద్భుతాలు చేస్తున్నావు చూపించు అని అడిగారు. కానీ వీళ్ళకి మాత్రం దేవుడు చూపించాల. ఆమె అర్థమవుతుంది. దీనితో పాటుగా మళ్ళా దేవుడు ఏం చెప్పాడంటే బాప్తిస్మం గురించి కూడా చెప్పాడు. ఏనమ్మా? దేవుడు చెప్పేది భూమి మీద పలికే ప్రతి మాట కూడా ఉపమానంగానే ఉంటదే కానీ అసలుది కాదు. దీని వెనకాల లోతైనటువంటి మర్మాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఆమె అందుకనే మత్తయి 28:19 కూడా ఒకసారి బాప్తిస్మం గురించి కూడా దేవుడు ఉపమానంగానే మాట్లాడాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ బాప్తిసాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే మర్మంగానే ఉంచాడు. ఆమె అంటే ఇది డైరెక్ట్ గా దీంట్లో ఏమని చెప్పాడా? ఇవన్నీ ఏంటి? ఉపమానం. దీని అర్థం ఎవరు చెబుతారు? ఎవరు చెప్పాలి? ఒకసారి మీరు చూడండి. యోహాను రాసిన సువార్త ఎన్ని చెబుతూ ఏమన్నాడంటే శిష్యులతో ఏం చెప్పాడు అనంటే నేను మీతో చెప్పవలసినది 15వ అధ్యాయం 16-12 చూద్దాం ఒకసారి. నేను మీతో చెప్పవలసినవి వీటితో పాటు ఇంకా కూడా చాలా సంగతులు ఉన్నాయి. అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు ఏంటంట? ఇప్పుడు నేను మీతో చెప్పాల్సిన చాలా సంగతులు ఉన్నాయి. ఇప్పుడు కనుక నేను చెప్పానంటే మీకు సాధించలేదు. ఎందుకు? వీటి గురించి మాట్లాడితేనే రాళ్ళు తీసుకున్నారు. ఆమె ఇంకా అసలైన వాక్యాన్ని కనుక ఓపెన్ చేశాడు అనుకో ఇది తక్కువలేదు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించు. ఏం చెప్పాడు? నేను వెళ్ళిన తర్వాత ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చెప్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎవరంతా వచ్చేది? పరిశుద్ధాత్మ. ఎవరమ్మా? ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు అంటే ఈయన వెళ్ళిపోయిన తరువాత ఈయన స్టార్ట్ అవుతాడు. ఈయన వెళ్ళంతే ఈయన ఈ భూమి మీదకి రావడం. ఆమె ఈయన ఈ భూమి మీదకి రావాలి అని అంటే ఎవరు
చెప్పిన వాటిల్లో నుంచి తీసుకొని మీకు బోధిస్తాడు అన్నాడు. ఆమేన్, ఆమేన్. అదే చూడండి. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను నీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని ఎవరంట? ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ బోధ అయితే చేశాడో ఆమేన్, ఆ బోధన ఏం చేస్తాడంట? మళ్ళా మీకు బోధిస్తాడు. ఇప్పుడు ఈయన ఎలా బోధ చేశాడు? ఉపమానాన్ని బోధించాడు. ఆమేన్, ఆమె ఇప్పుడు ఉపమానాన్ని బోధించిన ఆయన ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటో ఎవరు వచ్చి బోధిస్తాడంట? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆయన సొంత బోధ చేయడు, కానీ యేసుక్రీస్తు ఏ బోధనైతే ఉపమానంగా బోధించాడో ఆ బోధన మొత్తాన్ని కూడా మళ్ళా మీకు విపులంగా చెప్తాడు. ఆమె అర్థమవుతుందా? అందుకనే కింద కూడా ఏమంటాడంటే చూడండి, 15వ అధ్యాయంలోనే 16లోనే 25వ వచనం చూడండి ఒకసారి. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. మీకు ఏం చెప్పాడంట? మర్మంగానే చెప్పాడు. ఆమె దానిని ఎవరు చెప్తా? నేను మీతో చెప్పిన సంగతులు గూఢార్థంగానే మీకు చెప్పా. అయితే నేనిక ఎన్నడను గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఏంటంట? ఇప్పుడు మీకు ఏ డౌట్ ఉంది? తండ్రి అనేది ఒక డౌట్ ఉంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తున్నారు నా తండ్రి నాకు అనుగ్రహించినది నేను ఏది చేయను, నా తండ్రి ఏదైతే నాకు చూపించాడో అయ్యే నేను చేస్తున్నాను, నా తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో కుమారుడు అయ్యే చేస్తున్నాడు. అంటే ప్రతిదానికి ఎవరు ముందు పెడుతున్నాడు? తండ్రి అనే మాటను ముందు పెడుతున్నాడు. కానీ వీళ్ళకి మాత్రం ఆయన అర్థం కావట్లా, కానీ శిష్యులకు మాత్రం అర్థమైంది. ఈయన ప్రతిదానికి దేవుడే కదా అద్భుతాలు చేస్తున్నాడు, చచ్చిపోయిన లేపుతానన్నాడు, ఆమె కాళ్ళు లేనివాడు నడిపిస్తానన్నాడు, కళ్ళు లేనివాడు చూస్తానన్నాడు. ఇది గొప్ప అద్భుతాలే చేస్తున్నాడు కదా, ఈయన దేవుడు కదా. మళ్ళా ఎందుకు వీళ్ళకి డౌట్ ఉంది? తండ్రి తండ్రి అని మనం పలుకుతున్నాడు. ఆమె ఇక ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని అందరిలో కూడా సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నేను కూడా ఏం చేస్తానంటే ఆయన ఇష్టం వచ్చిన బోధ చేయడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ బోధ అయితే చేశాడో ఆ బోధలోనే తీసుకొని మీకు ప్రకటిస్తాడు. ఏమర్థమవుతుందా? అంటే అల్టిమేట్ గా దీని యొక్క ఆయన తర్వాత పరిచర్య అనేది ఎవరి మీద ఆధారపడినదంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడి. ఆమె అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుడు ఈ భూమి మీద వచ్చినప్పుడు ఎలాంటి బోధ అయితే చేశాడో, మర్మంగా మాట్లాడాడో ఆ మర్మాలన్నీ యేసుక్రీస్తు వారు చెప్తారు, పరిశుద్ధాత్ముడు చెప్పాలి. ఆమె అయితే ఈ లోకానికి మాత్రం అర్థం కావట్లేదు. వీళ్ళకి మాత్రం దేవుడు మాట్లాడేది అర్థం కావట్లేదు, ఆయన బోధ అర్థం కావట్లేదు. వీళ్ళు చేసే మొత్తం వాళ్ళు యోహాను గారు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడు? శిష్యులు ముందుకుంటూ పోతున్నారు ప్రతి ఒక్కడు. వీళ్ళకి మాత్రం వింతగా ఉంది. ఏమర్థం అవుతుందా? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత సంఘానికి ఏం చెప్పాడు అని అంటే మీరు వెళ్ళి వాక్యం చెప్పొద్దు అన్నాడు. ఏం చెప్పాడు? వాక్యాన్ని మీరు ప్రకటించగలరు. ఏం కనిపెట్టమన్నాడు? పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేయడం ఏమన్నాడా లేదా? ఇప్పుడు ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ వచనం చదవండి ఒకసారి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అవపడుచు ఏం చేశాడంటే ఆయన 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఎవరికి కనపడుతున్నాడు? లోకానికి ఆయన కనపడలా.
అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మర్మాలన్నీ కూడా ఎవరికి కనపడతాయి అంటే ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే ఇదన్నిటిని భావాన్ని తెలియజేసుకుంటాడు. లోకానికి అర్థం కావు. కానీ యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు లోకం ఎలాగైతే చూసిందో ఈ గ్రంథాన్ని కూడా అందరూ చదువుతారు. ఆమె ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరు చూశారంటే ఎన్నికలో ఉన్నవాళ్ళు మాత్రమే చూశారు. ఆమె ఇప్పుడు ఈ మర్మాలన్నీ కూడా ఎవరికి తెలియపరుస్తాడంటే ఎన్నికలో ఉన్న వారికి మాత్రమే. ఆమె అంటే 40 దినాలు ఆయన భూమి మీద ఒకటి ఏం చెప్పాడు అని అంటే ఏం చెప్పాడు? అన్ని పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ఈ మర్మాలని నేను చెప్పలేదు. ఏం చెప్పాడు అంటే చివరిగా ఏం చెప్పాడంటే 8వ వచనం ఒకసారి ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందలేరు. అర్థమవుతుందా? అంటే దేనికో ఏం కావాలి? వాళ్ళకి పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకు పరిశుద్ధాత్మ కావాలి అని అంటే అందరం నిన్నే పరిశుద్ధాత్మ అనేది ఎందుకు కావాలి అన్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తును పట్టుకోగానే సంఘం అంతా ఏమైపోయింది? చల్లా చెదరైపోయింది. ఆమె ఇప్పుడు చల్లా చెదరైపోయే సంఘం మొత్తం పట్టించిన మొత్తం ఏమైపోయారు? మారిపోయారు. అంటే వాళ్ళలో ఏముంది? తిరిగి ఉంది, భయం, తిరిగితనం. ఆమె ఒక చిన్న పిల్ల, చిన్న పాప యేసుక్రీస్తు ఆడిసి ముగ్గు దగ్గర నిలబడుంటే నువ్వు కూడా యేసు శిష్యుల్లో ఒకడు కదా అని అనగానే చిన్న పాపకు భయపడిపోయాడు. ఎవరికి? చిన్న పాప. నువ్వు కూడా యేసు శిష్యుల్లో ఒకడు కదా అని అనగానే నేను ఎవడో యేసు ఎవరు నాకు తెలియదు అని పారిపోయాడు. ఇప్పుడు వీళ్ళని దేవుడు ఎలా చూశాడు? ఆయన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంఘాన్ని దేవుడు వాక్యాన్ని ప్రకటించడం దేవుడు ముందుగానే చూశాడు. ఆమె కానీ వీడు ఒక చిన్న పాపకు భయపడి పారిపోయాడు. ఇప్పుడు వీడు వాక్యం ప్రకటించేది ఎక్కడ? రాజులు ఎదుట ప్రకటించాలి. ఆమె గొప్ప గొప్ప సామంతులు ఎదుటి దేవుడు వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించాలంటే వీడు ఆత్మ పనికిరాదు. ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళ యొక్క ఆత్మతో వాళ్ళు సాగిపోతారు. కానీ దేవుని యొక్క ఆత్మ ఎలాంటిదంటే రోషం కలిగినటువంటి ఆత్మ ఉన్నది, బలము కలిగిన ఆత్మ ఉన్నది. ఎంతమంది ముందు ఉన్నా కానీ సత్యాన్ని మాత్రం వాళ్ళు ప్రకటిస్తారు. మరణానికి కూడా లెక్క చేయరు వాళ్ళు. అలాంటి ఆత్మ ఎవరిదంటే దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆయన యొక్క ఆత్మ లోకాన్ని జయించిన ఆత్మ ఉన్నది. మరణం కూడా ఆయన మరణాన్ని కూడా ఆపలేకపోయింది. అలాంటి ఆత్మ వాళ్ళకి కావాలి. ఇప్పుడు వాడు ఏమని చెప్పాడు? వాళ్ళని ఏమని చెప్పాడు? పరిశుద్ధాత్మ కోసం సేవ చేయదు. ఏమేమి చెప్పాడు? పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులు? 10 రోజులు చేయాలి. ఒక గంట అయితే చేస్తాం. లేక ఒక రోజు కూర్చోంటాం. ఎన్ని రోజులు కూర్చోవాలి? 10 రోజులు. ఆమె వాళ్ళు లోకానికి విడిచిపెట్టాలి. ఏమర్థమవుతుందా? అన్ని విడిచిపెట్టి దేవుడి కోసం పరిశుద్ధాత్మ కావాలంటే లోకాన్ని అన్ని విడిచిపెట్టాలి. మీరు కొందరు కూడా చేస్తారు లింక్ ప్రార్థన, 5 గంటలకు కూడా చేస్తారు సార్ చేయని ప్రార్థన. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. ఎంతమంది? 120 మంది. ఎప్పుడు వచ్చి చేయాలి ప్రార్థన? పరిశుద్ధాత్మ వచ్చి వారిలో ఉండేంత వరకు. ఆమె ఇప్పుడు నా ప్రార్థన అయిపోయింది. నేను ఎక్కడ పని చేసుకుంటాను పోయి మనమైతే ఆ వంతు కూడా చిన్న చదువుతాం. మన వంతులు రాగానే అయిపోగానే ఫోన్ అక్కడ పెట్టి మనమే పని చేసుకుంటాం పోయి. ఏమందో అక్కడ చేశారు వాళ్ళు. ఎక్కడ చేశారు? 10 దినములు నెరవేరకుండా. ఏమర్థం అవుతుందా? అంటే సహవాసం ప్రార్థన చేయగలిగిన ఆమె. ఎందుకంటే
వాళ్ళు చేసే మనం చేసి మనమంతా అయిపోగానే ప్రార్థన అయిపోగానే మనం ఏం చేస్తామంటే ఇదే చెప్తాం ఏమిటి ఎప్పుడు ఎవరితో చేస్తుంటది ఒక మాట కూడా సరిగ్గా మాట్లాడదు ఏమర్థమవుతుందా ఏమంటాం నేను ప్రార్థన చెప్పేసి కొన్ని పనులు చేసుకుంటాము, లేకపోతే పిల్లలు గడి చేసుకుంటాము, లేకపోతే ఇక శరీరం పోయి గడ్డి తోడుచున్నాడు మీరు ఏమంటే నేను పోతున్నాలే ఏమర్థమవుతుందా. అలా మనం అంటే ఒక మనిషి యొక్క ప్రార్థన నువ్వే ఇంటానికి ఇష్టపడకపోతే దేవుడు ఎట్లా ఇష్టపడతాడు ఎవరిదవుతుందా. అంటే వాళ్ళకు పరిశుద్ధాత్మ అనేది కావాలి అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. వాడు దేవుడు పర్ఫెక్ట్ గా వాడు ఒకడు దూపం వాడు ఒకడు మండిస్తా ఉంటే ఒకడు దూపం వేస్తూ ఉంటారు. ఆమె వంట వండేవాడు వంట వండుతుంటే పక్కన ఏమంటాడు అంటే ఎగాస్తూ ఉంటాడు. ఎందుకు అంటే వేడి ఎక్కువ రావాలి. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనను అంగీకరించాలి. ఆమె ఎందుకంటే ఒక సైకిల్ 2 చక్రాలను నడిపించేది చైన్ మాత్రమే. ఆ చైన్ లో ఒక లింక్ తగ్గిపోయినా జర్నీ సాగదు, అది అక్కడే. ఆమె ఇప్పుడు 150 మంది ఒకసారి కూర్చొని 10 మంది లేచిపోయారు, 110 మంది మాత్రం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నారా? ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో అంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆమె అంటే వాళ్ళు దేవుణ్ణి బాగా ఎంత స్థుతించారు అని అంటే లోకములో ఏం జరిగిపోతున్నా మాకు సంబంధం లేదు, లోకం ఎంత త్యాగాలు పెడుతున్నా మాకు సంబంధం లేదు, బయట త్యాగంతో వాడికి సంబంధం లేదు. దేనితో సంబంధం కలిగి ఉన్నారంటే దేవుడితో రిలేషన్ కలిగి ఉన్నారు. ఆమె ఒకడు ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ కూడా ఆ కేక అంటే ప్రవక్త అంటాడు వాళ్ళు ప్రార్థన చేస్తారంటారంట ఆ కేకను దేవుడి సన్నిధికి వాళ్ళు తింటారంటారు. హల్లెలూయా. ఆ స్వరాన్ని వాళ్ళు కూడా ఏకీభవించి దేవుని యొక్క ఆ స్వరాన్ని విని దేవుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మధ్యకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న సహనం కోపం అప్పుడు దాకా ఏం లేదు. పేతురుకి ఏముంది? కోపం ఉంది. యేసుక్రీస్తు పట్టుకోగానే సత్రీసులో ఉన్న అడిగాడు, చెరువు జరిగాడు. ఏం పోవాలి ఇప్పుడు ఆ ప్రాంతంలో? కోపం పోవాలి. ఆమె సంఘానికి తిరిగితనం ఉంది. రేపు వాడు బయటికి వెళ్ళి బలంగా ప్రకటించాలి. ఏం కావాలి వాడికి? గొప్ప ధైర్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? వాడు చేసే ప్రార్థనలోనే వాడు అన్ని పొందుకుంటారు. సహనం పోయి కోల్పోయారు. సహనం కావాలి. లేకపోతే వాడు చెప్పే వాక్యాన్ని వాడు వినకపోతే సహనంతో వాడు పరిచయం. ఆమె నేను ప్రార్థన పరిశుద్ధాత్మ పొందుకున్నాం కదా, వారికి ఎందుకు నన్ను ఎందుకు జైల్లో పడేసారు పేతురు అనుకున్నాడా? ఆమె అనుకున్నాడా? ఏదయ్యా మాకు ఈ కర్మ, నీ వాక్యం ఉంటే మాకేది జైలు కర్మ అనుకున్నాడు. ఆయన బయట ఉంటే ఆయనతో వాడల్లో ఒక చీని లింక్ తగ్గిపోయింది. ఆడుంది జైల్లో. సంఘమంతా ఏం చేసింది? వాళ్ళు ప్రార్థన చేస్తుంటే చరసాల పునవతులు కూడా వాళ్ళు కలిగి. ఆమె ఇదంతా వాళ్ళు ఎక్కడ నేర్పించబడుతున్నారంటే ట్రైనింగ్ పాఠశాలలో కాదు, దేవుని యొక్క సన్నిధిలో వాడు నిలబడి ఆమె దేవుని యొక్క మాట ప్రకారం ఆ కోట గోడలో వాళ్ళు ఉన్నారు. నిలబడి ఏం చేశారంటే గొప్పగా ప్రార్థన చేశారు. చెప్పుకోవడానికి సింపుల్ గా ఉంది, చెప్పుకోవడానికి 10 రోజులు సింపుల్ గా నోడడానికి ప్రకటించారు, ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని. దాని వెనకాల ఎంతో కష్టం ఉంది. దాని వెనకాల ఎంతో వాళ్ళ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించారు. దేవుడి కోసం బ్రతికారు. అన్నపానాలు మానేశారు. వాళ్ళకి గుర్తైనటువంటి పిల్లలు వాళ్ళు తిన్నారా తినలేదు దాని గురించి మర్చిపోయారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ నేను నిద్రపోదాం అనుకోవడం 10 రోజులు నిద్రాకారంలో మానేశారు అన్నది అర్థమవుతుందా? అందుకని వాడు అడిగారు యేసుక్రీస్తును కూడా, అయ్యా మేము అన్నపానాలు మానేసి మా వృత్తిని వదిలేసుకొని ఈ సన్నిధికి గాడికి వచ్చాం, మాకేమిస్తామని అడిగారు. వీళ్ళు మాత్రం చిన్న సూచన తెలియజేయమంటే చిన్న చెయ్యి మా కోసం అని అడిగినా వీళ్ళకి ఏం చేయాల. వీడు వద్దని ఏమడిగారు? మేము అన్నపానాలు మా వృత్తిని మా యొక్క యావదారి మొత్తాన్ని మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకేంటని అడిగినప్పుడు వాడు ఆల్రెడీ ఏదాన్ని పెట్టాడు
12 సింహాసనాలతో అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు చేసే పరిచర్య దేనిని కదిలించాలంటే ప్రపంచాన్ని చేయాలి. ఈ చివరి కాలంలో ఉన్న వధువు వరకు ఆ వర్తమానం వెళ్ళాలి. వధువు వాళ్ళు చేసినటువంటి ప్రార్థన లాగానే మీరు కూడా చేయాలి. ఎవరితో అవుతుందా? ఈరోజు మనం ఎందుకు అంత గొప్పగా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళ త్యాగం, దాని వెనకాల ఎంతో త్యాగం ఎవరితో అవుతుందా? అయితే 10 రోజుల తర్వాత వాళ్ళు సాధన చేసి పొందుకున్నారంటే దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. ఆమె మనకి ఒక ₹1 డబ్బు ఉందంటే మనకు మనం చోటు లేదని కారు రగడేస్తాం. ఏముందని మన వెనకాల డబ్బు ఉందని. ఒక ప్రజానాయకుడు వాడి చేతుల్లో అధికారం ఉంటే, తండ్రి పవర్లో ఉంటే కొడుకు పోయి రోడ్ల మీద పోలీసులు పడుతుంటాడు, తిడుతూ ఉంటాడు, అన్ని చేస్తుంటాడు. ఎవరితో అవుతుందా? అవసరమైతే ప్రజానాయకుడు అయితే పోలీసులకు స్టేషన్లో పోయి పోలీసులు కొట్టిన సందర్భాల నాయకులు ఉన్నారు. ఏముందో వాళ్ళకి అధికారం అనేది కావాలి. ఎవరితో అవుతుందా? వీళ్ళకి ఏమి లేవు, ఒకటే ఒక శక్తి. లోకాన్ని జయించిన ఆత్మను వాడు పొందుకున్నాడు. ఆమె ఈ రోజు కూడా వధువు కూడా ఏం కావాలన్నాడంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా వాడు ఎక్కడ కూడా పూట కూడా మీరు పెట్టదన్నాడు. పరిశుద్ధాత్మతోనే పొందాను. ఎవరితో అవుతుందా? అది పొందుకున్న తరువాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత ఏం చెప్పారంటే అసలైనటువంటి సేవను ప్రారంభించారు. ఆమె మొట్టమొదటిది ఆయన బయలుపరిచింది ఏంటంటే మనిషి యొక్క పుట్టుకను గురించి మాట్లాడాడు. ఎదురుగా ఏం మాట్లాడాడు? అందరి ముందు, ప్రజలందరి ముందు నిలబడి ఏం మాట్లాడాడంటే ధైర్యంగా. అది వరకైతే యేసు అనే పుట్టుని గురించి మాట్లాడు. యేసు శిష్యుడు అనగానే పారిపోయాడు. ఆమె యేసును పట్టుకోవడానికి కొంత కోపంతో చెవులు నరికాడు. ఆమె అలాంటి వ్యక్తి ఎలా నిలబడ్డాడని తెలుసా? రాజుల ముందు ధైర్యంగా నిలబడ్డాడు. ఆమె సంఘంలోనికి వెళ్ళి అనేక మందికి వాహనంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాడు ప్రకటిస్తే వాడు చూసే నీళ్ళు శిష్యుడు ఉన్నదాకా వీడు వేసుకుంటున్నాడు. నేను ఎట్లా మాట్లాడుతున్నాడు? వీడు తాగాడే అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాడంటే మొట్టమొదటిగా ఆయన బాప్తిస్మం గురించి మాట్లాడాడు. ఆమె ఏమని మాట్లాడాడంటే చదవండి, ఇందాక మూలవాక్యంలోకి వచ్చాడు. ఏంటంటే చదువు. పేతురు ఏమంటున్నాడంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏ జనమున్నా మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం? బాప్తిస్మం గురించి ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం అని యేసుక్రీస్తు చెప్పాడు. మరి పరిశుద్ధాత్మలో ఏం చెప్పాడు? దాని అర్థాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని మీకోసం పంపిస్తాను, ఆయన నా మాటల్లోనే తీసుకొని మీకు ప్రకటిస్తాడు. ఏం చెప్పాడు ఆయన? ఉపమాన బోధ. మనిషికి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఫస్ట్ స్టెప్ అన్నాడు. విశ్వాస అనేవాడు పరలోక రాజ్యాన్ని తీసుకోవడానికి కావాల్సిందంటే బాప్తిస్మం. ఆ బాప్తిస్మాన్ని ఎవడు యేసుక్రీస్తు వారు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనందరము కూడా ఆ వరసలోనే వెళ్ళాలి. ఇప్పుడు నేను అడగవచ్చు, యేసుక్రీస్తు వారు ఏ నామంలో బాప్తిస్మం తీసుకున్నారని? బాప్తిస్మం తీసుకున్నారు కదా, ఏ నామంలో తీసుకున్నారు? మరి నీటి యావత్తు ఆయన మునిగి లేచాడంతే. ఆమె అయితే ఇప్పుడు నేను దేవుడు కదా, మీరందరూ బాప్తిస్మం తీసుకోండి అన్నాడా? ఆయన కూడా క్రమం కలిగేవాడు. ఆమె ఆయన కూడా వచ్చి ఏం చేశాడంటే అందరూ ఎలా తీసుకోవాలని బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజున మనకు వినబడుతున్నటువంటి వాయిస్ ఏంటంటే
199% బాప్తీసాలు ఇచ్చేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనే ఆ మాట చెప్పింది ఎవరికి చూడక చెప్పింది. ఎవరు చెప్పాడు? ఏమని? తండ్రి ఆమె ఆ మాట చెప్పింది ఎవరు? యేసు ఆమె. ఇప్పుడు పేతురులో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఏ చెప్తున్నాడు అంటే యేసు చేసినటువంటి బోధనలో ఏం తీసుకొని దాని అర్థాన్ని వివరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమె. ఇప్పుడు దాని తండ్రి అనేది మనకు పైగా ఉన్న దేవుడు ఉన్నాడు. కుమారుడు అనేది దేవుడు మనకు ఇవ్వబడినటువంటి ఆయన దేవుడి యొక్క రాజ్య భారం మొత్తం కూడా ఆయనకు ఇవ్వబడినది. ఆయనకి ఏమని పేరు పెట్టారు? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. అంటే తండ్రి అనేవాడు పైన ఉన్నాడు. గాడ్ ఈజ్ అబోవ్. ఇశ్రాయేలు పైగా అగ్ని స్తంభంగా నిలిచింది. ఆయన మానవుడితో సహవాసం చేయడానికి వచ్చాడు. గాడ్ ఈజ్ అన్నాడు. అప్పుడు యేసును నువ్వు అగ్నిస్తంభం ఉన్న ఆయన ఈ భూమి మీదకి వచ్చి నువ్వు యేసును ముట్టుకోవచ్చు, యేసును ముద్దు పెట్టుకోవచ్చు, యేసును నువ్వు కౌగిలించుకోవచ్చు. ఎందుకంటే యేసుకు శరీరం అనేది ఇవ్వబడింది. హల్లెలూయా. గాడ్ ఈజ్ అబోవ్ us. కుమారుడు అనగా గాడ్ ఈజ్ విత్ us. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అనగా గాడ్ ఈజ్ ఇన్ us. మనలో కూడా ఆయన రాబోతున్నాడు. ఆయన అనగా ఆయన పేరు ఏమైనది? ప్రభు అయిన యేసు క్రీస్తు అనే నామం అయినది. ఆ నామాన్ని ఎవరు రివీల్ చేశారంటే పరిశుద్ధాత్ముడు శిష్యుడు పేతురులో రివీల్ చేశారు. ఇప్పుడు మనిషికి పుట్టుక కారణమైన మొట్టమొదటిది ఏంటంటే ఏ నామంలో తీసుకోవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకోవాలి. యేసు క్రీస్తు వారు మాట్లాడిన ఉపమానాలే అవే. ఆ ఉపమాన భావాల అర్థం ఎవరు చెప్తారు అని అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే ఏమంటాడు? మారు మనసు నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అన్నాడు. ఇప్పుడు యోహాను గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే నేను నీకు నెలలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీరు అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తారు అన్నాడు. ఆమేన్. ఏమర్థమవుతుందా? అంటే పేతురు గారు ఏం చెప్పాడు అని అంటే మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే మనం మారు మనసు అంటే అర్థం ఏంటి? వాడు ఇల్లు కట్టుకున్నాడు, నేను కూడా ఇల్లు కట్టాలని మనసు మార్చుకోవడం. ఉద్యోగం సంపాదించాడు, నేను కూడా ఉద్యోగం సంపాదించాడు కాదు. ఆమె బైబిల్లో మారు మనసు అనేది చిన్న పదముగా రాయబడి ఉంది, కానీ దాని వెనక ఎంతో గొప్ప మీనింగ్ దేవుడు దాచిపెట్టాడు. ఆమె. ఎందుకంటే ఈ రోజున చూడండి బైబిల్లో కనుక బాప్తిసం గురించి 3 విధానాలు ఉంటుంది. నీతీకరణం ఉంటుంది, రెండవది శుద్ధీకరణం ఉంది, మూడవది పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది. ఆమె. అంటే ఈ భూమి మీద ఒక మనుషుడు పుట్టేటప్పుడు ఎలాగైతే 3 కార్యాలు జరగాలో ఒక బాప్తిసం తీసుకున్న వ్యక్తి కూడా పుట్టాడు అంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే. ఆమె. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది మనలోనికి రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఆమె. ఎందుకంటే ఈ రోజున మనందరము కూడా ఎవరమై ఉన్నాం? మనం దేవుని పిల్లలమై ఉన్నాం. కానీ మనందరం ఎక్కడ జీవిస్తున్నాం అంటే అన్య రాజ్యాల్లో మనం జీవిస్తున్నాం. ఎవరితో అవుతుందా? అంటే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా 2 గుంపులుగా దేవుడు చేశాడు. అర్థమవుతుందా? నేను ఒక 10 నిమిషాలు పావుగంటలో నేను చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడే మూలవాక్యంలోకి వచ్చాను. ఎందుకంటే ఈ రోజున మనందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని అందరం బాప్తిసం తీసుకుని వచ్చాం. అందరం ఇంచుమించు చాలా మంది ఇంచుమించు కూడా
ఎంతమంది తీసుకొని చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు మమ్మల్ని దీవించింది కాదు, సజాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మారు మనసు అని అంటే రిపెంటెన్స్ అన్నాడు, పశ్చాత్తాపం. ఏంటో పశ్చాత్తాపం? పాత నిబంధనలు అందరూ కూడా, భక్తులందరూ కూడా ఏం చేశారంటే, వాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని దేవుడి దగ్గరకు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఏం చేసేవాడు? వాడు అంటే గొర్రెని తీసుకొచ్చి దేవుడి దగ్గర తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఏమర్థమవుతుందా? అంటే ఆ గొర్రె మీద వాడు చేతులు వేసి ఈ తప్పు నేను మళ్ళా చేయను అని చెప్పేసి ప్రమాణం చేసి వెళ్ళిపోతున్నాడు. అంటే వాడు చచ్చిపోవాల్సిన స్థానంలో ఒక జంతువు చనిపోతున్నాడు. అయితే ఇప్పుడు సర్వమానవాళ్ళందరూ కూడా, ఇప్పుడు మనం తాగుబోతులుగా ఉన్నాం, వ్యభిచారులుగా ఉన్నాం, దొంగలుగా ఉన్నాం, హంతకులుగా ఉన్నాం, మోసగాడుగా ఉన్నాం, అబద్ధాలు ఆడేవాడుగా ఉన్నాం, పిరికివారుగా ఉన్నాం, మాంత్రికులుగా ఉన్నాం. ఆమె గొప్పవారుగా మనం చెప్పుకోవాలి, అతిశయులుగా ఉన్నాం. ఆమె ఈ క్రియలతో మనం దేవుని ఎదుట మనము నీతిమంతులుగా మనం నిలబడలేము. ఆమె నీతిమంతులుగా అంటే నువ్వేం చెయ్యాలని అంటే, నీ యొక్క పాత జీవితం అంతా కూడా ఎలా ఉంది? ఎవడు కూడా నువ్వు మంచి చేసావని ఒప్పుకునే లక్షణాలు ఒకటి కూడా లేదు. ఎవడు మనం తాగుబోతులు అయి ఉంటే, రోడ్ల మీద పడుకుని ఉంటే, ఆ మందు మనల్ని ఏం చేసిందంటే వర్జానికి ఇచ్చి మనం రోడ్డు మీద పడుకోబెట్టింది. ఆమె అంటే వాడిని ఏమని టైటిల్ ఇచ్చింది? లోకం అయితే వాడికి తాగుబోతు అనే టైటిల్ ఇచ్చింది. ఆమె అబద్ధాలు ఆడేవాడు అనుకో, వాడు వస్తుంటే వాడు అబద్ధాలు ఆడేవాడు వస్తున్నాడు రా, మోసం చేసేవాడు ఉన్నాడు, మోసం చేసేవాడు వస్తున్నాడు రా అని మన జీవితం మొత్తం కూడా, పాత జీవితం మొత్తం కూడా మనకు మంచి లక్షణం అనేదే లేదు. అయితే మన లక్షణాలను బట్టి మనం ఎప్పుడో చచ్చిపోవలసిన వారం, బేసిక్ గా మాట్లాడుకుంటే. ఎందుకంటే తాగి లివర్ చెడిపోయి ఎప్పుడో చచ్చిపోవలసిన వాడు. కానీ దేవుని అనాది సంకల్పం చొప్పున మనం ఒక సాక్షిగా నిలబెట్టాలి. మన యొక్క జీవితంలో దేవుడు ఉన్నాడని, దేవుడు ఆయన గొప్ప కార్యాలు ఆయన పట్ల చేస్తూ ఉంటాడు. ఆమె ఇప్పుడు మనం మోసం చేసేవాడు ఉన్నాం, దొంగలుగా ఉన్నాం, హంతకులుగా ఉన్నాం, ఆమె వ్యభిచారులుగా మనం ఉన్నాం. అయితే ఇదంతా కూడా ఎవరి లక్షణం అంటే, ఇది అన్ని యొక్క లక్షణం అయి ఉన్నది. ఆమె ఎందుకంటే వాళ్ళకు దేవుడు లేకుండా బతికారు. దేవుడు అనే వ్యక్తి సృష్టిలో ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ బతికారు. ఏమంతా మన సృష్టిని పూజిస్తూ. అయితే చాలా చిన్న స్టోరీ అని చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎథెన్స్ అనే పట్టణానికి వెళ్తాడు. ఎవరమ్మ వాళ్ళు? ఏ పట్టణం అది? ఎథెన్స్ అనే పట్టణానికి వెళ్తాడు. ఆ పట్టణ ప్రజలందరూ కూడా ఎలాంటి వారు అంటే విగ్రహారాధన ప్రజలు అయి ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరు ఎక్కడ చూసినా సరే విగ్రహాలను ఆరాధించేవాళ్ళు. ఆ పట్టణానికి వెళ్తే ఆయనకి ఏం కనపడుద్దు అంటే విగ్రహాలే కనపడతాయి. ఇప్పుడు ఆ పట్టణానికి వెళ్ళి ఏం చేయాలి? ఆయన వాళ్ళతో కలిసి పోవాలన్నా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. యోనా అయితే తప్పించుకొని నిన్నే పట్టించుకోవాలంటే దర్శించుకోవాలి. ఈయన తప్పించుకొని పోవడానికి వీలేదు. ఎందుకంటే ఆయనలో ఉన్నది పరిశుద్ధాత్ముడై ఉన్నారు. హల్లెలూయా. ఆ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత అందరం చూస్తే విగ్రహాలు ఎదుగుతాయి. ఇప్పుడు మనం కనుక ఉన్నామనుకోండి, మన ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే ఏం కనబడుతుంది? అంత బిజీ లైన్. పొద్దున 9 గంటలు అయితే స్కూల్కి వెళ్ళేవాడు అడవుడికి పోతుంటాడు. వాడితో పాటు బ్యాగ్ పట్టుకొని కాలేజీకి వెళ్ళేవాడు ఉంటాడు. వాడితో పాటుగా ఆఫీసులకు వెళ్ళేవాడు ఉంటాడు. వాడితో పాటుగా బిజినెస్ మెన్ వాడు కూడా వాడి వ్యాపారాన్ని పెంచుకోవడానికి వాడు వెళతాడు. ఆమె ఖాళీగా ఉండేవాడు ఎవడో ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు ఎథెన్స్ పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కనపడ్డారు అని అంటే, ఒక విగ్రహాల దగ్గర నుంచి ఒక గుంపు మొత్తం కనపడింది. ఆటకి వెళ్ళి ఏం చేయాలంటే ఒక్కడు వాళ్ళందరిని మార్చాలి. అవుద్దా? ఏమర్థమవుతుందా? ఈరోజు దేవుడు ఒక వ్యక్తి ద్వారానే ఆయన వచ్చి, ఆయన ఒక్కడే భూమి మీదకు వచ్చి చిన్న భూమి ఎదిగించాడు. ఆమె
ఆయన వచ్చి 12 మంది ఏమైపోయారు? 120 మంది అయ్యారు. 120 మంది ఏమయ్యారు? ఇప్పుడు ప్రపంచాన్ని పెట్టారు. ఆయన దేవుడిలో ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు దేవుడు మనందరం లోకంలోకి వెళ్ళి చూపించాలి. ఆమె ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి బోధ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించిన బోధ చేయట్లా. ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు అని అంటే పునరుద్ధరణుడైన యేసు క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఎవరిని? పౌలు గారు యేసుక్రీస్తు గురించే ప్రకటిస్తున్నారు. ఎవరి గురించి? చనిపోయిన తిరిగి లేచినటువంటి యేసునే ప్రకటిస్తున్నారు. ఆమె ఆ ప్రకటన ప్రజలు ఆయనని ఏమన్నారు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. చదవండి అమ్మా. 17 అధ్యాయం ఒకసారి 18వ వచనం చదువుదాం ఒకసారి. సరే 19 నుంచి పైన చూసారా? అతడు యేసును గురించి అతడు యేసును గురించి పునరుత్థానమును గురించి ప్రకటించదు కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రశ్నిస్తున్నాడని చెప్పుకునేది. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకొని అరియోపిలకు అతని సభ యొద్దకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎక్కిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నాయి కనుక వీటి భావనను మేము తెలుసుకొనవచ్చున్నామని చెప్పి. ఏంటంట? వాళ్ళు చేసేటువంటి దేవుళ్ళు బొమ్మలకు ఏముందంటే అన్నోన్ గాడ్ అని ఉంది. చూడండి ఆ మాట. తెలియబడిన దేవుడు. 23వ చదవండి ఒకసారి. మాట చదవండి. ఎదెన్సు వాళ్ళారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద దేవుడు ఎవరో తెలియదంట. అన్ని విగ్రహాలు చూశాడు. ఒక బొమ్మ దగ్గరకు పోగానే ఏముందంటే తెలియబడని దేవుడు అక్కడ ఉంటాడు. ఏంటంటే ఏం రాయబడిందంట దాని మీద? తెలియబడని దేవుడు. ఏంటంట? లోకానికి తెలియకుండా ఒక దేవుడు ఉన్నాడు. ఎవరికవుతుందా? ఆ తెలియబడిన దేవుడు గురించి ఇప్పుడు ఆయన ప్రకటిస్తారు. వాళ్ళకి విగ్రహాల గురించి తెలుసు, గుళ్ళు గురించి తెలుసు, చెట్ల గురించి తెలుసు, రాగం తెలుసు, చెట్టు రాగం తెలుసు, పుట్టనారాధన చెట్ల తెలుసు, అన్ని తెలుసు. కానీ నిజమైనటువంటి వాళ్ళన్నీ తెలుసుకున్నారు. కానీ ఒక్క దేవుడిని మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆ తెలియబడిన దేవుడు ఎవరు వారికి ప్రకటించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. వాడు తెలుసుకోవాలని వాడు చేసే భక్తి ఎలా ఉందంటే, మీరు ఇంట్లో చూడండి, ఏదైనా గురిగాన పడగానే వెంటనే చెప్పులు ఇడిచేసి అమాంతకు రోడ్డు మీద కొడుకొని లేచి పూజ రాసుకొని దేవుడు చుట్టూ తిరిగి నాలుగు వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆ దేవుడు అని వాడు గౌరవించి ఆ గౌరవాన్ని స్త్రీగా చూపిస్తాడు. ఆ దేవుడు పెట్టడా అడుగు పెట్టా వాతావరణం ఎంత భక్తి ఉందో వాడు క్రియలో చూపిస్తాడు. అంటే క్రియ చూపించడం అంటే చెప్పులు విడిస్తాడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అవసరమైతే వాడు పక్క ఎలాంటి చేసుకున్నా సరే, కారులో దిగైనా సరే కొడుకుంటాడు. రోడ్డు మీద కొడుకుంటాడు. రోడ్డు మీద కొడుకొని ఇంత పొడవునట్టు నమస్కారం చేస్తాడు. పోయి
ఆ ఏదైతే జన్మ ఏదైతే ఉందో దాన్ని పూజా దగ్గరికి అది పెట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే అతను ఏం చేస్తాడంటే నిజమైనటువంటి దేవుడిని నమ్మి క్రియలో తన నిజమైన భక్తిని కనపరుచుకుంటాడు. నేను నిజాయితీగా నిజంగా భక్తిని కనపరిచినప్పటికీ కూడా అది నిజమైంది కాదు. అర్థమవుతుందా? అంటే తెలియబడిన దేవుడు వాడుకున్నాడు. ఆ దేవుడిని పరిచయం చేయడానికి అపోస్తలుడైన పౌలు గారు ఎదిరించబడడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆడికి వెళ్ళి ఏం చెబుతున్నాడంటే వాడు కూడా నిజమైన భక్తి కలిగి ఉన్నారు, కానీ నువ్వు కొత్త బోధ చేస్తున్నావు, ఆ బోధతో మేము వినాలని ఆశపడుతున్నాం, దాని గురించి మాకు చెప్పు అని అడిగాడు. మేము అర్థమవుతున్నాం. ఇప్పుడు నేడు కూడా మనం బోధించే బోధ, ప్రవక్త గారు తీసుకొచ్చిన బోధ ప్రతి ఒక్కరు కొత్తగానే ఉంటది. ఏంటంటే ఆయన దాచబడినటువంటి మర్మాలన్నీ మనకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. సంఘ శాఖలన్నీ కూడా చేసే బోధ తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిసం ఇస్తే ఈయన మాత్రం దేనిలో ఇచ్చాడంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో కొత్త బోధ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మనము ఆచార భక్తి నుంచి తీసివేసి నిజమైనటువంటి దేవుడి యొక్క పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మనకు కూడా అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే వాళ్ళ దేశానికి, ఆ ప్రాంతానికి వచ్చి కళ్ళు తెరిపించి వాళ్ళు నిజమైన దేవుడిని పరిచయం చేశాడో, ఇప్పుడు ప్రవక్త యొక్క మాటలన్నీ కూడా మనకి ఎలా వచ్చినాయి అంటే నిజంగా బైబుల్లో వాళ్ళు నిజంగా వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఉంది, కానీ అది నిజము కాదు. చెప్పింది యేసుక్రీస్తు వారే. దాన్ని ఎలా చెప్పాడు? అనుమానంగానే చెప్పాడు, కానీ అది నిజం కాదు. అందు లోపల మీనింగ్, దాని పేరులోకి వెళ్ళమన్నాడు. ఆ పేరు ఏంటో పరిశుద్ధాత్మ వచ్చి బయలుపరిచాడు. ఆ తండ్రి మీనింగ్ ఏంటో, కుమారుడు మీనింగ్ ఏంటో, ఆ పరిశుద్ధాత్మ మీనింగ్ ఏంటో, దాని అర్థం ఏంటో పరిశుద్ధాత్మ వచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం చేసే బోధంతో కూడా దేనికంటే ఒక మనిషి పరలోక రాజ్యానికి పుట్టవలసిన మార్గం మొట్టమొదటి స్టెప్పే మారు మనసు కావాలి. ఆమేన్. అయితే ఇప్పుడు మనందరం కూడా ఎవరు అంటే అన్యులమై ఉన్నాం. మనకి నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియదు. ఏదో పుట్టాము, ఎవరో ప్రకటించారు, దేవుడిని తెలుసుకున్నాం, లేకపోతే ఆ మతంలో పుట్టామని, ఆ పొలంలో పుట్టామని తెలుసుకుని దేవుడి దగ్గరకు వచ్చాను కదా అని నిజంగా దేవుడు ఈయన ఎంత అద్భుతాలు చేస్తాడా, దీని యొక్క బైబిల్ మొత్తాన్ని ప్రవక్త వచ్చి మనకి కొత్త దాన్ని చూపించాడు. హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే ఒకసారి 24వ వచనం ఒకసారి 24 నుంచి జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఏం చెప్పాడంట? మీరు దేవుడు గుళ్ళు కట్టుకొని రాళ్ళు కట్టుకొని ఆరాధన చేస్తున్నాడు, ఆ తెలియబడిన దేవుడు ఈ రాళ్ళలో ఉన్నాడు అని చెప్పాడు. అంటే మనం ఏం చేస్తామంటే ఒక బొమ్మను పెట్టుకొని మనిషికి ఏంటంటే మనం నిగ్రహంగా ఉండాలంటే విగ్రహం ఉండాలి. అంటే దేవుడు అనేవాడు కంట కనబడుతుంటే భక్తి వచ్చిందని. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడంటే నువ్వు నిజమైన భక్తి చేస్తున్నావా, ఆచార భక్తి చేస్తున్నావా, మన హృదయములను చూడగలిగిన వాడు ఆయన. ఎందుకంటే నువ్వు హృదయముతో చేస్తున్నావా లేకపోతే దేవుడికి ఓరకు వచ్చే అటెండెన్స్ వచ్చావో కూడా దేవుడికి తెలుసు. అందుకని ఏం చెప్తున్నాడు? హస్తకృత్యము ఆలయములో నీలా నీ గుళ్ళలో దేవుడి నివాసము చేయడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఏంటంట? మనుషులు మనకి ఇష్టం వచ్చిన చేతులతో మనం దేవుడిని స్తుతిస్తూ ఉంటాం, కానీ దేవుడు ఎలా కోరుకుంటాడంటే ఆయన ఆరాధనను క్రమంగా కోరుకునేవాడు. నీకు ఇష్టం వచ్చిన చేతులు పెడదాం
చేస్తామంటే కొంతమంది విగ్రహం దేవుడి విగ్రహం చేయమంటే రాళ్లతో శిల్పులు చెప్తూ ఉంటారు. అట్ట చేతులతో దేవుడు సృష్టించబడేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయనకు క్రమమైనటువంటి ఆరాధన విధానం ఉంది. ఆమె ఆ ఆరాధనలోకి నువ్వు రావాలి అంటున్నాడా? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ ఏంటంట ఈ భూమి మీద కనిపించే అసలు ఈ భూమి మీద ఎంతటికి ప్రపంచం మొత్తం ఇన్ని భాషలు తయారవడానికి కారణం నిమ్రోదు. ఎందుకు దేవుడు ఒకటే భాష ఒకటే విధానం పెడితే వాడు ఏం చేశాడు? బాబేములు గోపురం కట్టి మనుషులు మొత్తం ప్రపంచం మొత్తం చల్లచదర చేసి దేవుడికి దూరస్తులుగా చేశాడు. ఆమె ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది దేనికోసం అంటే ఒక ఇశ్రాయేలునే కాకుండా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తంలో ఆయన పిల్లలు ఉన్నారు. ఆమె అంటే ఇశ్రాయేలు కాకుండా ఎవరమ్మా ఎవరు కూడా ఆరాధన చేయాలంటే అన్యులు కూడా దేవుడిని తెలుసుకోవాలి. ఆయన మరణ వార్త ఎవరికి వెళ్ళాలంటే వీళ్ళకు కూడా వెళ్ళాలి. ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయినటువంటి వార్త వీళ్ళకు కూడా ప్రకటించబడాలి. వీళ్ళకి నువ్వు చేసే ఆరాధన దేవుడు నిజమైన దేవుడు, నువ్వు చేసేటువంటి విగ్రహాలు లేడు. ఆయన నీకంటే ముందుగా ఈ భూమి మీదకి వచ్చాడు, చనిపోయి నీ కోసం ప్రాణం పెట్టాడన్న వార్త వీళ్ళకు కూడా వినిపించబడాలి. ఆమె అందుకని దేవుడు ఏం చేశాడంటే తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును ఏం చేశాడంట? వాళ్ళకు కాలాన్ని నియమించాడు. ఎవరికి? వీళ్ళకు కాలాన్ని నిర్ణయ కాలాన్ని నియమించాడు. ఎప్పుడు తెలుసుకోవాలి అంటే చూడండి, మీరు కానీ ఒకసారి చూడండి. ఒకసారి కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 18వ చదవండి ఒకసారి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేసెను. అర్థమవుతుందా? దేవుడు ఆయన వాక్యాన్ని ఆయన ఆజ్ఞలన్నీ ఎవరికి ఇచ్చాడు అని అంటే ఇశ్రాయేలుకే ఇచ్చాడు. 20వ వచనంలో ఏమంటే చూడండి ఒకసారి. ఏ జనమునకు ఏంటంట? ఎవరికి? అన్యులకి ఆజ్ఞలను ఇచ్చాడా? ఇవ్వలా. అన్యులకి ఏమన్నా రక్షణ వాక్యాన్ని ఇచ్చాడా? ఇవ్వలా. అన్యులకి ఏమన్నా ఆయన యొక్క ఆరాధన విధానాన్ని తెలియజేశాడా? తెలియజేయడా? ఏం చెప్తున్నాడు? ఏ జనమునకు ఎలాగూ ఆయన కట్టడలను న్యాయ విధులను ఎవరికి తెలియజేసి ఆయన ఆజ్ఞలన్నీ, ఆయన కట్టడాన్ని, నియమ నిబంధనలు, ఆయన ఎలా ఆరాధన చేయాలో, ఎలా సిద్ధించాలో, ఎలా ఆయన వైభక్తులు కలిగి ఉండాలో అంతా కూడా ఎవరికి తెలియజేసి వీళ్ళకి తెలియజేశాడు. కానీ వీళ్ళకి మాత్రం ఏం చేశాడంటే ఏ ఆజ్ఞలు లేవు, ఏ ఆరాధన లేదు, ఏ విధమైనటువంటి బోధ సువార్త కూడా లేదు. ఆయన న్యాయ విధులు 20 వచ్చిన చదవండి. 47-20. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు ఆయన ఆజ్ఞలేంటో, ఆయన కట్టడలేంటో, ఆయన ఆరాధన చేయాలని సృష్టించాలో ఇవన్నీ కూడా ఎవరికి తెలియదంట? అన్యులకు తెలియచేయాలి. ఎందుకంటే వీళ్ళకి దేవుడు ఏం చేశాడు? ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడు. ఏమర్థం అవుతుందా? ఎప్పుడంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సువార్త అనేది వీళ్ళకి వెళ్ళింది, కానీ వీళ్ళకి వెళ్ళాల. అందుకని ఏమంటున్నాడు? వీళ్ళకు కూడా సమాన వారసత్వాన్ని వీళ్ళకు కూడా ఇవ్వాలి. అందుకని ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని ఎవరంటమ్మా? నిరీక్షణ లేదు, వాక్యం లేదు, ఆధారం లేదు, ఏమీ లేవు. వీళ్ళంతా ఎలా బతికారు? దేవుడు లేకుండా బతికారు. ఆ బతికిన వాళ్ళకి ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సువార్త వీళ్ళకి తీసుకెళ్తే వీళ్ళు ఏం చేశాడంటే, దేవుడు వీళ్ళకి వాక్యం తీసుకోవడం కోసం అంట వీళ్ళని గుడ్డోళ్ళు చేశాడంట. ఎవరి కోసం? అన్యుల కోసం, వాక్యం ప్రకటించడం కోసం. ఇశ్రాయేలు ఏం చేశాడంటే గుడ్డోళ్ళు చేసి కొంచెం కఠిన మనసు ఇచ్చాడు. ఏం చేశాడు? ఇప్పుడు వీళ్ళని వీళ్లతో అసలు వీళ్లతో కోసం వీళ్ళకి సమాన పౌరసత్వాన్ని వారని అసలు నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి ఏం చేస్తాడు ఆయన? మీరు ఎంతకాలం దేవుడు లేకుండా బతికారు, వాక్యం లేకుండా బతికారు, నిరీక్షణ లేకుండా బతికారు కాబట్టి ఇప్పుడు మీకు దేవుడు ఏం చేశాడంటే నిర్ణయ కాలం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కాలం మీదే. వాళ్ళని గుడ్డోడు చేసేశాడు. ఇప్పుడు వాక్యాన్ని ఎవరికి ఇచ్చాడంటే అన్యులకు ఇచ్చాడు. ఇప్పుడు అది అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? భూమి అంతట సర్వ జనాభా మొత్తానికి దేవుడు ఆయనే. కానీ వీళ్ళకు మాత్రం దేవుడు ఏం చేశాడంటే నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. ఎంత కాలం ఇచ్చాడంటే 2000 సంవత్సరాలు. మొదటి సంఘకాలం, 2వ సంఘకాలం, 3వ సంఘకాలం, 4, 5, 6, 7. ఇప్పుడు ఏడున్నా మనం? 7లో ఉన్నటువంటి వేళతో పాటుగా మనం కూడా సమాన వారసత్వాన్ని పొందుకోవాలి. ఎందుకంటే ఎందుకు? వాళ్ళకి కావాలి, సమాన వారసత్వం కావాలంటే ఏం చేయాలి? పరిస్థితి మారు మనసు కావాలి. ఎవరుగా ఇప్పుడు ఆ మారు మనసు అంటే ఏంటంటే, నువ్వేదో దేవుడు తెలుసుకున్నాను, దేవుడి దగ్గరకు వచ్చాను, ఆ జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు అని అంటే అది కాదు. నిజంగా నువ్వు దేవుడి యొక్క విశ్వాసమే అయితే మొట్టమొదటిగా ఆయన యొక్క విశ్వాసాన్ని నీలో చూపించాలి. దేవుడిలో ఎంత విశ్వాసం ఉందో ఆమె అంటే నువ్వు ఆయన విశ్వాసాన్ని నువ్వు చూపించాలి. విశ్వాసమై ఉండాలి. ఎవరికి? ఎంతకాలం అయితే నువ్వు ఒక విగ్రహానికి విశ్వాసమయ్యావు, ఇప్పుడు నువ్వు ఆయనకి విశ్వాసై ఉండాలి. ఆ విశ్వాసై ఉండాలంటే ఎవరి గురించి నువ్వు వినాలి? ఆయన గురించి. ఎంతకాలం ఎవరి గురించి? విగ్రహారాధన. ఎంతకాలం విగ్రహారాధన వైపు వెళ్ళి అబద్ధాలు ఆడావు, దొంగతనం చేశావు, మోసం చేశావు, అక్రమంగా జీవించావు. ఆ జీవితంలో నీకు నిజమైన దేవుడు కనపడదు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మారు మనసు పొందుకొని, మారు మనసు అంటే పశ్చాత్తాపం. ఎంతకాలం నేను విగ్రహారాధన చేశాను, నాకు నిజమైన భక్తే కాదు. ఎవరు ఇప్పుడు నిన్ను తెలుసుకున్నా నిజమైన దేవుడు నువ్వని తెలుసుకొని ఏం చేయాలంటే విశ్వాసిగా ఉండాలి. ఆయన చేసినటువంటి త్యాగం, త్యాగాన్ని కలిగి ఉండాలి. తర్వాత ఆయన మనస్సాక్షి అనేది ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి. ఆయన పునరుత్థానం. చూడండి ఒకసారి ఈ మాట చూడండి. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.
ఒకసారి. దానికి సాదృశ్యమైన ఆ, బాప్తిసం ఇచ్చినప్పుడు ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. 5 నిమిషాలు అక్కడ ముగిస్తాను. మారు మనసు అని అంటే ఏదేదో మనం అప్పటికప్పుడు మారిపోయి అప్పటికప్పుడు దేవుడు పరిశుద్ధ నేను నమ్ముకున్నానయ్యా నిజమైన దేవుడు అని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన క్యారెక్టర్ కాదండి. నిలబడే క్యారెక్టర్ ఎలాంటిదంటే దేవుడు తన పిల్లలకి ఏమిస్తాడు అని అంటే బయటికి వెళ్ళకుండా పరిశుద్ధాత్మని ఇచ్చాడు. తిరుగుబాటుగా ఉండకుండా, దొంగలుగా ఉండకుండా, అనంతులుగా ఉండకుండా ఎలాంటి స్వభావాన్ని ఇచ్చాడంటే కారిపోయే స్వభావం, ఇది తిరిగే స్వభావం లేని ఆత్మ కూడా. ఆమె ఎందుకంటే ఇప్పుడు అన్యులకు రక్షణ అనేది దేనితో పోల్చాడు అంటే రక్షణ అనేది బాప్తిసంతో పోల్చాడు. ఇప్పుడు ఆ నోవహు కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓడలోనికి వస్తే రక్షణ పొందుకున్నట్టే. ఆమె ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రంలో నడిచిన వాడందరూ కూడా బాప్తిసం తీసుకున్నట్లయితే. ఎందుకు? అదంతా ఒక మాదిరి మనకు పెట్టాడు. ఆమె ఇప్పుడు నీకు రక్షణ అనేది ఎక్కడ ఉన్నది అంటే ఓడలోకి వెళ్ళి రమ్మనే వర్తమానంలోకి ఎలాగైతే ఓడలోకి వెళ్ళిన వాడు రక్షించబడ్డారో ఇప్పుడు యేసుక్రీస్తు నామములో నువ్వు నామాన్ని నువ్వు ధరించడము కూడా నువ్వు ఓడలోకి వచ్చినట్లు లెక్కే. హల్లెలూయా. ఇప్పుడు మారు మనసు అంటే ఏంటంటే ఏం చెప్పుకున్నామంటే ప్రవక్త అంటాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు మనం ఉన్నాం భూమి మీద, ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి. ఏముంటాయి? ఒక్క పిల్లి, ఏదన్నా కుందేలు, రాబిట్ తీసుకొని చాలా మంది ఇంట్లో ముద్దుగా పెంచుకుంటుంటారు. ఎవడైనా పంది పిల్లలు తీసుకొని పెట్టుకుంటాడా? పెంచుకుంటాడా? పెంచుకోడు. ఎందుకు? దాని స్వభావం అంతా ఎక్కడ ఉంటుందంటే పోయి బుడదలోనే పడుకుంటుంది. ఇప్పుడు బుడదలో పడుకున్నటువంటి దాన్ని నువ్వు వెళ్ళి ఎంత ముట్టుకున్నావా, ఎత్తుకుంటావా, పాటిస్తావా, ఈ పక్కన కూర్చోబెట్టుకుంటావా? ఎందుకు కూర్చోబెట్టుకోవు? దాని రోత జీవితం, దానిని మనం అంగీకరించడం. అందుకని ఒకడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఒకడు అందరూ వెరైటీగా కుక్కలను అనేది పెంచుకుంటున్నారు కదా, గొర్రెలను పెంచుకుంటున్నారు, మేకలను పెంచుకుంటారు, పెంపుడు జంతువులు. నేను 10ని పెంచుకుందామని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. దాన్ని అంట పుట్టిన కాడి నుంచి పుట్టుకతోనే ఏం చేశాడంటే తీసుకొచ్చి అసలు బురదనే వాసన తెలియకుండా దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెంచుతున్నాడు? శుభ్రంగా రోజు స్నానం చేయించి ఒక గదిలోనే దానికి వాసన తెలిస్తే మనం పరిగెత్తలేదు. మంచి వాతావరణంలోనే దాన్ని పెంచాడు. పెంచి ప్రతిరోజు స్నానం చేయించడం, పౌడర్ రాయడం, మంచి రోజు వేయడం, దర్శనం కొట్టడం అన్నీ చేస్తున్నాడు. దాన్ని పెంచుకొని కొంచెం పెద్దదైన తర్వాత దీన్ని లోకానికి చూపిద్దాం ఒకసారి కారులో ఎక్కించుకొని షికారికి తీసుకెళ్ళాడు. దేన్ని? పంది పిల్లలు. వాడంట ఆ పార్క్ దగ్గరికి వెళ్ళగానే గౌరవించాడు. ఎక్కడ పొయ్యి అన్నది దాని స్వభావం. అది నువ్వు ఎంతగా దాన్ని ప్రేమించినప్పటికీ దాని స్వభావాన్ని నువ్వు మారిస్తేనే అది నీతోనే ఉంటుంది. దాని స్వభావాన్ని కనుక నువ్వు మార్చలేకపోతే దాని ఓల్డ్ నేచర్ చూపిస్తాడు. ఆమె ఇప్పుడు మన ఓల్డ్ నేచర్ ఏంటి? మంది పాపులు, దొంగలు, బంతుకులు, మోసగాడు, మాంత్రికులు, ఆమె వ్యభిచారులు, ఇలా మనందరం కూడా లోకంలో తిరిగాం. ఇప్పుడు నువ్వు ఏదో బాప్తిసం తీసుకొని వచ్చి కూర్చున్నంత మాత్రాన మనం పరిశుద్ధులం అవ్వం. ఆమె మనలో ఏమి కావాలని దేవుడు కోరుతున్నాడంటే నూతన స్వభావం అనేది కావాలి. ఆ ఓల్డ్ నేచర్ మొత్తం వెళ్ళిపోవాలి. అందుకని మారు మనసు అంటే ఏంటంటే న్యూ నేచర్ అన్నాడు, కొత్త స్వభావం. ఆ స్వభావం ఎవరిది అని అంటే అది దేవుడితో ఉండాలి. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు, పేతురు గారు ఆయన మొట్టమొదటిగా ప్రకటించింది ఏంటంటే
మనిషి యొక్క స్వభావం గురించి మాట్లాడాడు. ఆయన పరలోక రాజ్యానికి మానవుడు వెళ్ళవలసిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి అన్నాడు. రెపెటెన్స్, మారు మనసు అంటే పశ్చాత్తాపం నీకు రావాలి. నేను నా స్వభావం ఎలాంటిది, ఎవరు కూడా నన్ను ప్రేమించలేడు. ఈవెన్ కన్న తల్లి కూడా, చేసుకున్న భార్య కూడా నా తాగుడు చూసి, నా యొక్క మోసాలను చూసి నన్ను ఎప్పుడూ అభిమానించడు. కానీ అలాంటిది మనం దొంగలైనప్పటికీ, వ్యభిచారులైనప్పటికీ, మోసగాడైనప్పటికీ, అబద్ధికులైనప్పటికీ మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన పక్కన కూర్చోబెట్టి బాధ్యత కూర్చొని పెట్టుకుంటాడు. ఆయన లాంటి స్వభావం నీకు కావాలి. అదే ప్రవక్త అంటాడు, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించక మునుపు దేవుడు మానవుడిని సృష్టించాడు. ఆయన పోలికలకు మనుషులను తయారు చేశాడు. ఆమె ఆ తయారు చేసినటువంటి తరువాతనే దేవుడు మళ్ళా సృష్టిని తయారు చేశాడు. ఆ సృష్టి మొత్తం ఎవరి పేరు మీద రాశాడు? ఆయన పిల్లల పేరు మీద రాశాడు. ఏమర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు సృష్టించబోయే నూతన ఆకాశము, కొత్త భూమి, కొత్త ఆకాశములోకి నువ్వు వాడికి వెళ్ళాలంటే ఇక్కడనే నువ్వు నూతన సృష్టిగా మారిపోవాలి. అదే మారు మనసు అన్నాడు. నువ్వు నూతన సృష్టిగా దేవుడి కోసం మారాలి. ఎలాంటిదంటే అంతకు ముందు మన లక్షణాలన్నీ ఏంటి? కనిపించే ప్రతిదాన్ని వెంబడించాం. ఆమె ఇప్పుడు అసలు అపోజిట్ పౌలు గారు బయటికి వెళ్ళి చూడగానే ఏం కనపడ్డారంటే ఎంతకాలం కనపడ్డారు. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు విశ్వాస అనే వ్యక్తికి బయటికి కనపడగానే అందరూ బీసీ షెడ్యూల్. అమ్మో వాడు పొద్దున్న ఆలోచిస్తాడు, అమ్మో వీడు పొద్దున్నే డబ్బు సంపాదించాడు, అమ్మో వీడు ఏమన్నా అవుతున్నాడు. అందరూ పరిగెత్తే వాళ్ళే కనపడతాడే కానీ నిలబడి ఆలోచించేవాడు కూడా లేడు. అందుకని ఈ రోజు ప్రతి క్రైస్తవుడికి గురు స్టాప్ కావాలి. ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మ వచ్చి మనం ఏం చేసిందంటే చచ్చిపోయే చాలాగా మనం నిలబడి జీవాన్నించి మనం ఎదురు వాడందరూ పరిగెత్తారు. కానీ నువ్వు ఆయన నీ కోసం త్యాగం చేసి వచ్చాడు. త్యాగం కనపడాలి. వాళ్ళందరూ శిష్యులు ఏమన్నారు? మేము త్యాగం చేసి వచ్చాం, మాకేం చేసి అడిగారు. ఇప్పుడు నీ త్యాగానికి దేవుడు ఏదో ప్రతిఫలం. ఆ త్యాగం లేకుండా మాత్రం పరలోక రాజ్యం అనేది దొరకడం అసలు నాట్ పాసిబుల్ అన్నాడు. ఆమె త్యాగం కావాలి. అంటే త్యాగం అంటే ఈ రోజున ఒక చదువుకునే ప్రమోట్ చేస్తాడు, జీవితాన్ని త్యాగం. ఒక సైంటిస్ట్ చేస్తాడు, గడ్డం పెంచుకొని నల్లగా అయిపోయి త్యాగం చేస్తాడు. వాడు ఉద్యోగం వచ్చిందేమో, వాడు సైంటిస్ట్ మంచి నోబెల్ బహుమతి పొందుకుంటాడేమో. ఆమె డబ్బు సంపాదించేవాడు గొప్ప వృత్తులు డబ్బు సంపాదించగలుగుతాడేమో. కానీ అంటే ఎంతో త్యాగం చేస్తే కానీ వాడు ఆ స్థాయికి వెళ్ళలేడు. క్రైస్తవ జీవితం అంటే మారు మనసు అంటే ఏదో నువ్వు దేవుడిని నమ్మాను, ఇది నిజమైన మార్గం అని చెప్పేసి వెళ్ళిపోయి బాప్తిజం తర్వాత పరలోక రాజ్యం దొరికింది కాదు. ఎన్నో త్యాగాలు. బయటికి వెళ్ళిన తర్వాత అందరినీ చూసి నవ్వుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత డబ్బులు లేనివ్వడం అని చెప్పేసి అవగాహన చేస్తారు. ఇవన్నీ ఏదైతే చెప్పారు మీరు ఎన్నో నిద్ర మోస్తారు, నిశ్చయించబడతారు. అయినా కానీ మీరు ధన్యులని పలికాడు. ఏమర్థమవుతుందా? అంటే వాడు ఎంతో త్యాగము. చాలా మంది మనం చూశాను, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంత పిల్లలను వదిలిపెట్టి వెళ్ళారు. డిఎస్సికి ప్రిపేర్ అవడం కోసం 6 నెలల పాపను వదిలిపెట్టి వెళ్ళారు. దేనికోసం? ఈ పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. కానీ వాడు ఇంటికి వచ్చేలోపు చచ్చిపోయాడు. దేనికోసం త్యాగం? త్యాగం పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మరి నువ్వు ఉద్యోగం పుట్టేలోపు ఉండాలిగా. అర్థమవుతుందా? అంటే ఈరోజు త్యాగం అనేది, క్రైస్తవ జీవితం అనేది ప్రతిదీ త్యాగం. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ నిలబడితే అక్కడ ఆయన గొప్ప సాక్షి నిలబడ్డారు. అడవిలోకి వెళ్తే అడవిలో కట్టెల్లో నుంచి పాము వచ్చి పెడుతుంది. నేనేంటి 3 నెలలు ప్రయాణం చేయడం ఆయన కోసం, అన్నపానాలు మానుకోవటం ఏంటి, అడవిలో పోవటం ఏంటని అనుకుంటాడు. అనుకోవాలి.
కట్టల నుంచి పాములు వేసి విషసర్పం వచ్చి కాటేసి అడవిలో ఉన్నటువంటి పెద్ద నాయకుడు వస్తున్నాడు. చచ్చిపోతాడు ఎంతసేపు అనుకున్నాడు, చచ్చిపోతాడు. కానీ మనకు సరిగా అవుతానే ఉన్నాడు. దేనిని బట్టి ఆయన కోసం ఎన్నో త్యాగాలు. ఆమేన్. అంటే మనకు మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి. కొంతమంది చూస్తే వాడు మనసు ఎంతో తేలిగా ఉంటుంది. కొంతమంది చూడండి, కొంతమందికి దైవికంగా మనకు కనపడాలి. కానీ ఎప్పుడు మనం చూసిన మన మొహాలను ఎత్తుకుంటే ఎలా ఉంటే మన మొహాలు, మన మొహం చూస్తే ఒక పరిశుద్ధత కనపడాలి. వాళ్ళు నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. అది దైవత్వాన్ని నువ్వు చూపించాలి. అది ఈ రోజున మనం విశ్వాసంతో జీవితం. అంటే ఒక్కొక్క దాని గురించి వివరించుకున్నాం, టైం సరిపోదు. అందుకని ఓవర్ రాశారు. ఏమర్థమవుతుందా? నూతన స్వభావం. దేవుడు నువ్వు ఎదుటివాడిని నీ హత్యించినప్పటికీ కూడా నువ్వు ప్రేమించాలి. అది దేవుడి యొక్క లక్షణం. ఏమర్థమవుతుందా? ఈ యొక్క మారు మనసులో ఇవన్నీ లక్షణాలు ఇప్పుడు ఉంది. మారు మనసు అనే దాంట్లో అప్పుడు వాడు బాప్తిసం చూడాలి. ఏ బాప్తిసం? దేవుడు పరిశుద్ధాత్మ అనే బాప్తిసాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? ఓరకే అందువరకు పొడిగా ఉండి తడి లోపలికి వచ్చాం. మన దేశం వల్ల పరలోకం వెళ్ళాం. పరిశుద్ధాత్మ కావాలి. అదే అసలైన పుట్టుక. అదే పరలోక రాజ్యానికి అసలైన పుట్టుక. అది నీకు కావాలి అని అంటే దేవుడు నిన్ను ప్రతి నిమిషం నిన్ను రుచిస్తూనే ఉన్నాడు. నీ కాటికి శ్రమ తీసుకొస్తానే ఉన్నాడు. ఆమె వాడు ఒక ముఖంలో కొట్టుకొని ప్రాణాలు ఇవ్వడానికి మొదలు సిద్ధమయ్యాడు. షడ్రకు మిషకు అభ్యర్థులు వాడు ఒక మొక్కే ఈ దేవుడికి మొక్కమన్నాడు. ఒక్క మొక్కే వాడు ధర్మశాస్త్రం మొత్తం వాడు ఆచరించాలి. ఒక్క ముఖం కొట్టుకునే ఆ దేవుడు విగ్రహాలను మొక్కకూడదని చెప్పాడు. మేము మొక్కమన్నారు. ఆ ఆజ్ఞను బట్టే వాడు అగ్నిగుండంలో పడేశాడు. అది ఆ రాజు వాడు ఆ క్రియను బట్టే రాజు కూడా బాప్తిసం పొందాడు. ఆమె ఈ దేవుడు నిజమైన దేవుడు అని అనేక మంది నోట్ల ఒక సాక్ష్యాన్ని పలికారు. ఈ రోజు మనకు అందరూ వాళ్ళ విశ్వాస జీవితంలో మారు మనసు పొందుకోవడం విషయంలో అంటే మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. అవి అర్థమవుతుందా? అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చే శిశువు ఏడిస్తేనే వాడు పుట్టినట్టు లెక్క, ఏడవకపోతే లేదు. ఈ రోజు నువ్వు పరలోక రాజ్యానికి పుట్టామంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నావు అని అర్థం. ఆడ పొందుకున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని లాగా జీవిస్తాడు. అంటే ఏమన్నాడు? నా ఆత్మ లేనివాడు నావాడు. నువ్వు ఆయన ఆత్మ పొందుకుంటేనే నీకు పరలోకం. ఆయన ఆత్మ లేకపోతే అర్థమవుతుందా? అంటే క్రైస్తవ జీవితం అనేది ముళ్ళ పార్కు. ఎటు కూర్చున్నా ముళ్ళు కూర్చున్నా, ఎటు పోయినా నీకు వస్తాయి. అందుకని త్యాగం ఉండాలి. నువ్వు ఆయన విశ్వాసం మొట్టమొదటిగా ఆయన విశ్వాసంగా ఆయన అద్భుతాలు చేయగలడు. ఏమి నీకు నమ్మకం ఉండాలి. ఈ రోజు నాకు తినలేదు కదా, పోగొడుతున్నాడు, ఈ కోసం పోదాం, ఈ నమ్మకం ఎక్కడికి ఒక రోజుకి మన కడుపు నిండింది అంటారు. అన్నపానాలు ఉన్నా లేకుండా ఆయన కోసం నిలబడాలి. అర్థమవుతుందా? అందుకని మారు మనసు అంటే ఎప్పటి పశ్చాత్తాపం రెండింటి గురించి అవసరమైతే దేవుడు చెప్తారంటే ఒకరోజు మీకు వివరిస్తాను. అర్థమవుతుందా? అంటే అపోస్తలుడైన పేతురు గారు చెప్పింది మారు మనసు అంటే త్యాగాల గురించి మాట్లాడాడు. అర్థమవుతుందా? నువ్వు అంత ముందు ఇచ్చినట్టు నీ జీవితం పంది పిల్లలను మనం ఎలాగే తీసుకొచ్చి పరిస్థితిలో పెట్టుకోలేమో అట్లా దేవుడు ఇలాంటి క్రియలు ఉన్నామని కూర్చోబెట్టుకోలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధుడు. అది కనుక లేకపోతే మనం నిజమైనటువంటి క్రైస్తవులనే కాదు. ఎవరికి మాట దీవించిన కాదు. అందరూ వేసులు పడితే చిన్న ప్రార్థన. ప్రభువా, ఇప్పటి వరకు నాయన ఈ మాటలు మేము విన్నాము తండ్రి. ఈ లోకంలో క్రైస్తవులు జీవితం అంటే క్రైస్తవుడు మార్గం అంటే ఏదో నైనా మేము ఎంతకాలం సంఘశాఖలో నేను మేము నేర్చుకున్న బట్టి మమ్మల్ని నిలబెట్టలేకపోయింది. మేము చేసిన ఆరాధన మమ్మల్ని ఆయన
నీ ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టలేకపోయింది. నిజంగా అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు నిజమైన దేవుడిని ఆయన చూపించాడు. వాడు తెలియని దేవుడు అని ఒక దాని గురించి వాడు ప్రకటించాడు. అయ్యా నిజంగా మేమందరము కూడా ఎథెన్సు పట్టణానికి జీవితాలంటే మేము లోకంలో కలిసి జీవించాం, లోకంలో కలిసి వెళ్ళిపోయాం. కానీ మాకు ఆజ్ఞలు లేవు నాయన, నిరీక్షణ లేదు తండ్రి. మాకు ఏ యొక్క ఆయన ఆరాధన కూడా ఎలా దేవుడు చేయాలో కూడా తెలియదు తండ్రి. అలాంటి మమ్మల్ని నువ్వు ఎన్నుకొని నిజంగా నీవు నీ మార్గంలో మమ్మల్ని తీసుకొచ్చావు దేవా. ఆ మార్గంలో మేము నడవాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి. నిజంగా ఒక విశ్వాసీగానే ఉండాలి, నీకు విశ్వాసంగానే ఉండాలి. నీవు చేసిన మా కోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఎంతో త్యాగం చేశావు తండ్రి. నువ్వు త్యాగం చేస్తేనే మాకు ఈ రక్షణ భాగ్యం దొరికింది ప్రభువా. ఈ రోజు మాకు కూడా పరలోకం అనేది దొరకాలంటే మేము కూడా ఎన్నో త్యాగాలు చేయాలి ప్రభువా. లోక సంబంధమైనటువంటి ఆయన ఆచారాలను విడిచిపెట్టాలి, సిద్ధాంతాలను విడిచిపెట్టాలి. మేము అవసరమైతే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నిజంగా ఆ రీతిగా ఆయన మేమందరూ బతకాలి. ఆయన ఈ భూమి మీద నువ్వు జీవించి ఒక పరిశుద్ధమైనటువంటి మనసుతో నువ్వు జీవించావు. ఆయన మా మంచి నిర్మలమైన మనస్సాక్షి మాకు కావాలి. మమ్మల్ని చూడగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఒక క్రైస్తవుడని మనం గుర్తించబడాలి తండ్రి. ఆ యొక్క మనశ్శాంతి ఆయన మాకు దయచేయండి ప్రభు. ఆయన మాలో నూతన స్వభావాన్ని దయచేయండి తండ్రి. ఆయన నూతన స్వభావం ఇలాంటి క్రియలు చేస్తుందండి. ఆయన ఆ స్వభావం మాకు కావాలి. నిజంగా పశ్చాత్తాపం కావాలి తండ్రి. ఆయన మీ దినదినమును కూడా మేము అనేకమైనటువంటి ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు మేము తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి మేము ఎంతో పశ్చాత్తాపడాలి. నిజంగా ఇది మారుమకు సంబంధించినటువంటి విషయాలు తండ్రి. నిజంగా నీ కోసం బ్రతకాలని, నీ కోసం జీవించాలని ఒక ఆలోచనతోనే మేమందరం నీ సహాయానికి వచ్చాము దేవా. నీ కోసం బ్రతుకుతాను తండ్రి అని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు ఆయన యొక్క ఉదయకాల సమయంలో స్తోత్రాలు దేవా. నైనా మేమందరము కూడా నీ బాటలో నీ మార్గములో మేము నడవాలని, అది ఆయన అపోస్తలులకు వేసిన మార్గం అయ్యిందని, ఆ మార్గంలో నైనా ఎన్నో అద్భుతాలు చేశావు, ఎన్నో నైనా కార్యాలను మా మీద ఉంచావు తండ్రి. నిజంగా ఈ రోజు మేము తెలుసుకుంటున్నామంటే వారిలో ఉండి చేసిన గొప్ప కార్యాలు తండ్రి. మొదటి ఆయన సంఘకాలంలో వాడన్నీ అద్భుతాలు చేసినప్పుడు చివరి కాలంలో ఉన్న వధువు కూడా నిజంగా మన గొప్ప అద్భుతాన్ని చూపించాలి. ఆయన నిన్ను మా ద్వారా నేను లోకానికి నిన్ను చూపించాలి తండ్రి. ఈ ప్రయాణంలో మా ప్రయాణంలో నైనా అవసరమైతే మా ప్రాణమైనా సరే విడిచిపెట్టి నీ కోసం బ్రతుకుతామని ఆయన ఆలోచనతో సన్నిధికి వచ్చాను. ఆయన ఇకనైనా సరే మా జీవితాలను నీకు సమర్పించుకొని ఆయన నీ మా మాటలకు లోబడి ఈ యొక్క మాటల ప్రకారం మా జీవితాలను కలుసుకుంటాము ప్రభావ. చాలా వినబడినటువంటి ప్రతి లేఖనాన్ని మా హృదయాల్లో ఉంచండి. ప్రతి మాటలో కూడా మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. వారి వెళ్ళే ప్రతి స్థలములో ఈ మాటల గురించి వాడిని ఒక సాక్షిగా నిలబెట్టండి. ఈ ఆత్మలను వాళ్ళందరూ నడిపించమని ఇప్పుడు చదువుల నుంచి ఎప్పుడు కూడా మేము ఎల్లప్పుడూ మంచి వార్త నడిపించడానికి ఇప్పుడు కూడా తోడుగా ఉంచండి. ఆయన మేమందరము కూడా పెట్టుకుని పనులు సాగిపోయి గొప్ప ధన్యతలు అందరికి అనుగ్రహించమని, వచ్చిన వారందరినీ రాలేని వారిని కూడా మరొకసారి సన్నిధిలో ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప సకల పరిశుద్ధుల మనకు సదాకాలము తోడై